హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్ట్యూడి తర్మ. ఈరోజు మనం సొగస్ట్యూడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈరోజు మనం పట్టు అలాగే ఫ్యాన్సీ శారీస్ చూద్దాము. ఫస్ట్ ఏ వెరైటీ చూపిస్తారు? ఫస్ట్ ఇది లైట్ వెయిట్ పట్టు అండి. పట్టు శారీయా? ఓకే. టొమాటో రెడ్ కలర్. టొమాటో రెడ్ మంచి కలర్ కాంబినేషన్. రెడ్ అండ్ పింక్ కలర్ మిక్స్ ఉంటుందండి. టొమాటో రెడ్ కలర్ అంటే టోటల్ శారీ అంతా కూడా మనకి రెడ్ కలర్ వచ్చింది. 1/2 మీటర్ పళ్ళు ఇచ్చారు, కానీ మనకి గ్రాండ్గా డిజైన్ చేశారు. ఆరెంజ్ కలర్ మీద మనకి గోల్డ్ కలర్ వచ్చేసరికి మంచి బ్రైట్ లుక్ వచ్చింది. మధ్యలో అంతా కూడా మనకి మ్యాంగో డిజైన్ యాడ్ చేసి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే కట్ వర్క్ స్టైల్ చూపించారు. ప్లస్ ఇంకొక 2 సైడ్స్ కూడా అంటే పళ్ళుకి బోర్డర్స్ 2 సైడ్స్ కూడా మనకి ఆరో మార్క్ లాగా తీసుకున్నారనమాట. ఇది మనకి పళ్ళు పార్ట్. టోటల్ శారీ అంతా ఓపెన్ చేద్దాము. మంచి బూటీస్ వస్తుందండి. బూటీ స్టైల్. ఓకే. బోర్డర్స్ చూసినట్లయితే మనకి 1 సైడ్ వచ్చేసరికి గోల్డ్ కలర్తో ప్లెయిన్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. సెకండ్ వైపు కూడా మనకి ఇదే బోర్డర్ రిపీట్ చేశారు. కాకపోతే మనకి కింద ఏంటంటే ఇంకొక ఎక్స్ట్రా ఆరెంజ్ కలర్ బోర్డర్, అంటే పళ్ళు ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలర్ బోర్డర్ని కూడా మనకి సెకండ్ వైపు రిపీట్ చేశారు. ప్లస్ ఈ ఫ్లవర్ డిజైన్ వచ్చేసరికి గోల్డ్ కలర్ ఉంటుంది. సింగిల్ ఫ్లవర్ ఇచ్చేసి 2 లీవ్స్తో డిజైన్ చేశారు. ఇదే డిజైన్ని యాజ్ ఇట్ ఈస్గా టోటల్ శారీ అంతా కూడా ఉంటుంది. శారీలో బ్యాక్గ్రౌండ్లో ప్లెయిన్ ఇవ్వకుండా టోటల్ క్రాస్ లైన్స్ లాగా సెల్ఫ్ లైన్స్ ఇచ్చారనమాట. ఈ బుటీస్ కూడా చాలా దగ్గరగా ఇచ్చారు. ఓన్లీ గోల్డ్ కలర్ కాంబినేషన్ మాత్రమే తీసుకున్నారు. ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. బోర్డర్ కలర్ ఆరెంజ్ ఉంది. పళ్ళు కూడా మనకి ఆరెంజ్ వచ్చింది కాబట్టి టోటల్ బ్లౌజ్ పార్ట్ మొత్తం కూడా ఆరెంజ్ కలర్ సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు. 2 సైడ్స్ కడ్డీ బోర్డర్ అనేది కామన్గా ఉంటుంది. అలాగే సెకండ్ వైపు మనకి కొంచెం ఎంటీ ఇచ్చారనమాట. అంటే శారీలో వచ్చేసరికి మనకి చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు కదా, అది లేకుండా ప్లెయిన్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 5000 పడుతుందండి ఆఫ్టర్ డిస్కౌంట్. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 5000 రూపీస్కి అవైలబుల్ ఉంది. డిస్కౌంట్స్ ఎలా ఉన్నాయండి? 25% నుంచి 50% దాకా డిస్కౌంట్ ఇస్తాం. ఆల్ వెరైటీస్ పైన మనకి 25% నుంచి 50% డిస్కౌంట్ అనేది ఉంటుంది. ఈ ఆఫర్ ఓన్లీ ఆషాఢ మాసంలో మాత్రమే ఉంటుందండి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. ఇది వెరైటీ అండి, బాగుంటుంది. పట్టులోనే ఉప్పాడ పట్టు. ఓకే. దీంట్లో పళ్ళు చూసినట్లయితే మనకి పింక్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారు. మధ్యలో మనకి గోల్డ్ జరీతో పాటు ఎల్లో కలర్, అంటే శారీ కలర్ ఏదైతే ఉందో మస్టర్డ్ ఎల్లో కలర్, ఆ కలర్ కాంబినేషన్తో మనకి మ్యాంగో డిజైన్ ఉంటుంది. ఇంకొక 2 సైడ్స్ మ్యాంగోస్ చూసినట్లయితే మొత్తం కూడా మిగిలిన పార్ట్ అంతా కూడా ఓన్లీ ఈ మ్యాంగో తప్పించి మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. ప్లస్ 2 సైడ్స్ కూడా పళ్ళులో 2 సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే కనుక జిగ్జాగ్ లైన్ బోర్డర్ అనమాట. పింక్ కలర్ పైననే గోల్డ్ కలర్తో వచ్చింది. బోర్డర్స్ చూసినట్లయితే కొంచెం బిగ్ సైజ్, ఎప్పుడు కొంచెం స్మాల్ సైజ్లో ఇస్తూ ఉంటారు కడ్డీ బోర్డర్. ఇక్కడ అలా కాకుండా బిగ్ సైజ్లోనే బోర్డర్ ఇచ్చారు కడ్డీ బోర్డర్. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది రిపీట్ చేశారు. ప్లస్ మిడిల్ పార్ట్లో ఆల్రెడీ ఎల్లో కలర్ అనేది కొంచెం గోల్డ్ కలర్కి దగ్గరగా ఉంటుంది. దానిపైన మనకి జరీతోనే మ్యాంగో ఇచ్చారనమాట. ఇట్లా కింద వైపుకి హ్యాంగ్ అవుతున్నట్టుగా, డౌన్కి హ్యాంగ్ అవుతున్నట్టుగా మనకి ఒక మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఈ డిజైన్ అనేది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. పళ్ళు పింక్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మంచి పింక్ ఇస్తారు. పళ్ళు పింక్ కలర్ కాబట్టి మంచి బ్రైట్ కలర్ రాణి పింక్ కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు. 2 సైడ్స్ కూడా కడ్డీ బోర్డర్ వచ్చింది. ఈ శారీ కాస్ట్ వచ్చి ఇది 50% డిస్కౌంట్లో ఉందండి. 4750 పడుతుంది. అంటే డిస్కౌంట్ తీసేసిన తర్వాత 4750 రూపీస్కి అవైలబుల్ ఉందండి ఈ సారీ. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది అస్సాం పట్టు అండి. అస్సాం పట్టు బ్లూ కలర్. బ్లూ కలర్కి రాణి పింక్. ఆ రాణి పింక్ కలర్ కూడా మనకి పళ్ళులో అనేది చూపించకుండా ఓన్లీ బోర్డర్స్లో మాత్రమే కొంచెం డిఫరెంట్గా ఇచ్చారనమాట. ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంది. రెగ్యులర్గా ఏంటంటే మనకి బోర్డర్స్లో ఏ కలర్ అయితే ఉంటుందో పళ్ళులో అదే కలర్ ఉంటుంది. పళ్ళులో ఉన్న కలరే బోర్డర్లో ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అలా కాకుండా మనకి బోర్డర్లో మాత్రమే పింక్ అనేది టచ్ చేశారు. అంటే బోర్డర్ స్టైల్లో మిగిలిన పార్ట్ మొత్తం కూడా అంటే పళ్ళు కలర్, బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలర్, శారీలో బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలర్ సేమ్ కూడా మనకి ఒకటే కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ మొత్తం మనకి 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారు. దీంట్లో మనకి జరీ వర్క్తో పాటు థ్రెడ్ వర్క్ కూడా యాడ్ చేశారు. 1 సైడ్ బోర్డర్ చూసినట్లయితే ఈ చిన్న లైన్స్ వచ్చేసరికి ఎల్లో కలర్, మిగిలిన పార్ట్ మొత్తం కూడా మనకి ఈ మ్యాంగో టర్నింగ్ క్రీపర్ ఏదైతే ఉందో ఇదంతా కూడా పింక్ కలర్ తీసుకున్నారు. సేమ్ డిజైన్ యాజ్ ఇట్ ఈస్గా సెకండ్ వైపు ఆపోజిట్గా ఇస్తారనమాట. పింక్ కలర్ లైన్స్ వచ్చేసరికి 2 సైడ్స్ చిన్నగా ఇచ్చేసి మిగిలిన డిజైన్ ఆరో మార్క్ అండ్ మ్యాంగో డిజైన్ అంతా కూడా ఎల్లో కలర్ కాంబినేషన్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి జరీతో డిజైన్ చేశారు. టోటల్గా మనకి ఫుల్ 1 మీటర్ వస్తుంది.
సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది ఫుల్ సారీ ఆల్ ఓవర్ ఓకే అంటే పళ్ళు మిడిల్ లో వచ్చిన డిజైన్ నే మనకి సారీలో కూడా వస్తుంది సారీలో కూడా ఇచ్చారు బోర్డర్స్ లో మాత్రం వేరియేషన్ చూపించారండి మనకి కడ్డీ బోర్డర్ లోనే కొంచెం పింక్ కలర్ కాంబినేషన్ కూడా కనిపిస్తుంది దాని తర్వాత ఇంకొకటి వచ్చేసరికి డార్క్ రాణి పింక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారనమాట పట్టు మెటీరియల్ తో ఓవరాల్ గా చాలా డిఫరెంట్ గా ఉంది మనం ఈ తర్వాత ఇక్కడ కూడా ఏమైనా చిన్న చిన్న స్టోన్ వర్క్ చేయించుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది 1 or 2 times ఇలా కట్టుకున్న తర్వాత 2 different స్టైల్స్ లో ఉంటుంది అదే పళ్ళులో వచ్చిన డిజైన్ ని మనకి సారీ మిడిల్ లో కూడా ఇచ్చారనమాట పళ్ళులో ఉన్న డిజైన్ ఓకే దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందండి బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తారు ఓకే ప్లెయిన్ వచ్చి 2 sides కూడా కామన్ గా సారీలో ఎలా అయితే 2 colors ఇచ్చారో మనకి బోర్డర్ అదే బోర్డర్ ని కంటిన్యూ చేశారు ఈ సారీ కాస్ట్ వచ్చి ఆఫ్టర్ డిస్కౌంట్ 3500 పడుతుంది 50% డిస్కౌంట్ ఓకే డిస్కౌంట్ తీసేసిన తర్వాత 3500 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం మహేశ్వరి సిల్క్స్ అండి ఓకే మహేశ్వరి సిల్క్స్ రెడ్ కలర్ బాగుంటుంది సారీ వెరైటీ డిఫరెంట్ ప్యాటర్న్ రెగ్యులర్ గా ఏంటంటే మనకి కుచిళ్ళ పాటలో మనకి పళ్ళులో ఏదైతే వచ్చిందో అదే ఇస్తూ ఉంటారు కానీ ఈ సారీకి అలా కాకుండా ఓన్లీ పళ్ళులో అంతా కూడా మనకి రెడ్ కలర్ క్రీమ్ కలర్ కాంబినేషన్ చెక్స్ తో వచ్చేటట్లుగా డిజైన్ చేశారు ప్లస్ బోర్డర్ లో మనకి గ్రీన్ కలర్ కూడా టచ్ చేశారు ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ అండి మనం మిడిల్ పార్ట్ చూద్దాం మంచి రెడ్ కలర్ సారీ కలర్ అయితే రెడ్ దానికి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్తో మనకి డిజైనింగ్ ఇచ్చారు బోర్డర్స్ చూసినట్లయితే కనుక గ్రీన్ కలర్ అటు ఇటు ఒక చిన్న బోర్డర్ ఇచ్చేసి మధ్యలో మనకి కడ్డీ బోర్డర్ యాడ్ చేశారు ఈ సారీకి 2 sides కూడా ఇదే బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక ఇక్కడ ఏదైతే బోర్డర్లో మనకి గ్రీన్ కలర్ టచ్ చేశారో ట్రెడిషనల్ కలర్స్ అంటే రెడ్ గ్రీన్ అలాగే ఎల్లో కలర్ అంటారు కదా దాంట్లో ఉన్న 2 colors మనకి ఇక్కడ ఈ సారీలో యాడ్ చేశారనమాట గ్రీన్ కలర్ కాంబినేషన్తో మ్యాంగో బుటీ ఒకటి ఇచ్చారు ఇంకొకటి టోటల్గా కాంట్రాస్ట్ జరీ కలర్ కాంబినేషన్తో ఇదే గ్యాప్స్ మెయింటైన్ చేశారు చాలా దగ్గరగా ఇచ్చారండి చాలా ట్రెడిషనల్ గా డిజైన్ చేశారు మ్యాంగో డిజైన్ ఇచ్చారు దీనికి బ్లౌజ్ చూసినట్లయితే ఇంతకు ముందు మనం పళ్ళులో ఏ డిజైన్ అయితే చూసామో చెక్స్ బ్యాక్గ్రౌండ్ తో సేమ్ మెటీరియల్ సేమ్ డిజైన్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు డిఫరెంట్ ప్యాటర్న్ ఓకే బ్లౌజ్ వచ్చేసరికి మనకి చెక్స్ కనిపిస్తుంది పళ్ళు వచ్చేసరికి చెక్స్ కనిపిస్తుంది మిగిలిన పార్ట్ మొత్తం కూడా రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తో ఉంటుంది ఈ సారీ కాస్ట్ ఇది కూడా 50% డిస్కౌంట్ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ 23 పడుతుంది ఓన్లీ 2300 వావ్ ఓన్లీ 2300 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ చెప్తున్నాము డిస్కౌంట్ వీటిలో డిజైన్స్ వెరైటీస్ కూడా చాలా దీంట్లో చెక్స్లో అంటే చెక్స్ అనే కాకుండా ప్లెయిన్స్ వచ్చి ఇంట్లో డిఫరెంట్ డిజైన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ లో మరికొన్ని డిజైనర్ సారీస్ చూసే ముందు సుగస్చూడ్ తర్మాలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం వెల్కమ్ బ్యాక్ టు సుగస్చూడ్ తర్మా నెక్స్ట్ సారీ కొల్లాం పట్టు అండి కొల్లాం పట్టు లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది కొల్లాం పట్టులోనే మల్టీ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది సారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా బోర్డర్స్లో మనకి 2 sides కూడా కలర్ వేరియేషన్ అనేది చూపించారు ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం సారీ మెయిన్ కలర్ అలాగే పళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి కలర్ కూడా ఒకటే కలర్ అండి మనకి రన్నింగ్ కలర్ కాంబినేషన్తోనే పళ్ళు అనేది డిజైన్ చేశారు దీంట్లో మాత్రం మనకి 3 colors వేరియేషన్ ఉంటుంది ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ అంతా బ్లూ కలర్లో ఉంది ఇంకొక బాక్స్ వచ్చేసరికి పింక్ కలర్ గ్రీన్ కలర్ అండ్ సిల్వర్ కలర్ 3 colors వేరియేషన్తో మనకి బాక్స్ లాగా చెక్స్తో ఇచ్చారు రెగ్యులర్ ప్యాటర్న్ అయితే కనుక మనకి బోర్డర్ అనేది 2 sides కూడా ఇస్తూ ఉంటారు కానీ ఇది డిఫరెంట్గా ఉంది కాబట్టి ఈ ప్యాటర్న్ అనేది మనకి ఓన్లీ 1 side మాత్రమే ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు దీంట్లో ఓన్లీ 2 colors ఇక్కడ ఏదైతే మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ ఉన్నాయో జరీ కలర్ కాకుండా ఆ 2 colors కాంబినేషన్తో ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు టోటల్గా మనకి 1 meter ఉంటుంది బోర్డర్స్ కలర్ఫుల్ గా ఇచ్చారు సారీ మంచి కాంబినేషన్స్ ఓకే ప్లెయిన్ బోర్డర్స్ అయినా కూడా చాలా బ్రైట్ గా ఇచ్చారండి పైన వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బోర్డర్ ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు కొంచెం బిగ్ సైజ్ లోనే ఉంటుంది అలాగే సెకండ్ వైపు చూసినట్లయితే రాణి పింక్ మంచి రాణి బ్రైట్ కలర్ రాణి పింక్ పైన సిల్వర్ జరీ ఒక బంచ్ ఇచ్చారు పింక్ కలర్ ఇది ఓన్లీ కింద బోర్డర్ లో ఓకే ఒక బంచ్ వచ్చేసరికి మనకి సిల్వర్ కలర్ ఇంకొకటి వచ్చేసరికి పింక్ కలర్ ఇంకొక కలర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ అంటే పళ్ళులో మనకి 3 colors వేరియేషన్ ఉంది కదా ఆ 3 colors కాంబినేషన్ తో మనకి
ఇక్కడ మనకి ఒకటి కొంచెం డిఫరెంట్ గా ఉన్నటువంటి ఫ్లవర్ షేప్ తీసుకున్నారు. మిడిల్ లో చూసినట్లయితే చిన్న చిన్న బుటీస్ ఇస్తారు. 2 కలర్స్ కాంబినేషన్. బోర్డర్స్ ఏ కలర్స్ అయితే వచ్చాయో ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్, ఆ 2 కలర్స్ కాంబినేషన్ తో లీవ్స్ తో మనకి బంచెస్ లాగా ఇచ్చారు, బడ్ టైప్ లో ఇచ్చారు అన్నమాట. పళ్ళు బ్యాక్గ్రౌండ్ మనకి సేమ్ ఉంటుంది సారీ కలర్ కాబట్టి, బ్లౌజ్ కూడా సేమ్ ఇచ్చారు. మనకి కాంట్రాస్ట్ కావాలి అనుకున్నట్లయితే కానీ పింక్ కానీ లేదు అంటే గ్రీన్ కానీ డిజైన్ చేయించుకోవచ్చు. 2 సైడ్స్ బోర్డర్స్ అనేది మనకి సారీలో ఉన్నట్టే ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి ఆఫ్టర్ డిస్కౌంట్ 2900 పడుతుందండి. ఓన్లీ 2000. నార్మల్ ఫ్యాన్సీ సారీస్ వచ్చిన కాస్ట్ మనకి ప్యూర్ పట్టు సారీస్ వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది ఆరణి సిల్క్ అండి. ఆరణి పట్టు. ఓకే, ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి. ఆరెంజ్ పట్టు మెటీరియల్ ఇది మనకి కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి కల్నీత బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది, క్రీమ్ అండ్ రెడ్. ఇంకొక బాక్స్ వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్ కనిపిస్తుంది కదా, దీనికి ఫుల్ కాంట్రాస్ట్గా ఉండే విధంగా టోటల్ రెడ్ కలర్ కాంబినేషన్లో 1 మీటర్ పళ్ళు అనేది డిజైన్ చేశారు. దీనికి కూడా మనకి ఇంతకుముందు చూసిన శారీ లాగానే 1 సైడ్ మాత్రమే మనకి బోర్డర్ అనేది క్రియేట్ చేశారు. ఈ బోర్డర్లో ఎక్కడ కూడా మనకి జరీ అనేది లేకుండా మిడిల్ పార్ట్ మొత్తం కూడా కట్ వర్క్ స్టైల్లో చిన్న చిన్న లీవ్స్ బంచెస్ని ఇచ్చి బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ కలర్ టచ్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి డిజైన్ అనేది చేంజ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక వేవ్ డిజైన్కి ఒక డాట్ లాగా ఉంటుంది, ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక చిన్న బడ్ టైప్లో తీసుకున్నారనమాట. టోటల్గా మనకి జరీ అనేది లేకుండా థ్రెడ్ వర్క్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే అంటే మిడిల్ పార్ట్ అంటే మనకి పైన ఇంకొక బోర్డర్ కింద లెక్క వస్తుంది. ఇది సెకండ్ వైపు బోర్డర్ అనేది మిస్ చేసి ఓన్లీ 1 సైడే ఇచ్చారు. ఇక్కడంతా కూడా మనకి మందార పూలు ఉంటాయి కదండి, సేమ్ అదే షేప్లో తీసుకున్నారనమాట. దాంట్లో కూడా మనకి పర్పుల్ కలర్ థ్రెడ్ యూజ్ చేశారు, మీనా వర్క్. ఇక్కడ మనకి లైట్ గ్రీన్ కలర్, అంటే ఇక్కడ ఉన్న కలర్స్ ఇక్కడ కూడా టచ్ చేశారు. ఓకే, మిగిలిన పార్ట్ మొత్తం కూడా గోల్డ్ కలర్ యూజ్ చేశారండి. ఇక్కడ ఫ్లవర్ షేప్స్ కూడా రెగ్యులర్ గా ఇచ్చేటట్లు రోజ్ ఫ్లవర్ కానీ లోటస్ కానీ కాకుండా కొంచెం డిఫరెంట్ షేప్ లో తీసుకున్నారనమాట. టోటల్ గా మనకి 1 మీటర్ పళ్ళు. బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ మనకి గోల్డ్ కలర్లో యూస్ చేశారండి. దాంట్లో మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ అనేది మిక్స్ చేస్తూ గోల్డ్ కలర్లో ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఎప్పుడు చూసే ప్యాటర్న్ ఏంటంటే సారీ మొత్తం కూడా కల్నేత బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఇక్కడ అలా కాకుండా మనకి చెక్స్ వైజ్గా మనకి కల్నేత బ్యాక్గ్రౌండ్ చూపిస్తూ ఒక బాక్స్ వచ్చేసరికి టోటల్గా మనకి క్రీమ్ కలర్ ఉంటుంది, ఇంకొక బాక్స్లో మనకి చెక్స్ అంటే కల్నేత బ్యాక్గ్రౌండ్లో చెక్ ఇచ్చారనమాట. మొత్తం కూడా మనకి ఇదే టైప్లో కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పార్ట్. పల్లు కలర్ క్రీమ్ కలర్ ఉంది కాబట్టి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారు. పల్లు కలర్ కాంబినేషన్ టోటల్ ప్లెయిన్ ఇచ్చారండి. మనం క్రీమ్ కలర్ తో కానీ గోల్డ్ కలర్ తో కానీ స్టోన్ వర్క్ చేయించుకోవచ్చు. 2 సైడ్స్ కూడా కామన్ గా సారీలో ఎలా అయితే వచ్చిందో కడ్డీ బోర్డర్ అదే కంటిన్యూ చేశారు. ఈ సారీ ఇది కూడా ఆర్ఎన్ఈ పట్లో కూడా 50% డిస్కౌంట్ ఉంది. ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ 28 పడుతుంది, 2800 పడుతుంది. అన్నీ కూడా ఆల్మోస్ట్ మనం ఇప్పటి వరకు చూపించిన శారీస్ అన్నీ కూడా 3000 లోపే ఉన్నాయండి. దట్టు అన్నీ కూడా పట్టు శారీస్ 2800 రూపీస్. ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది రాగా సిల్క్ అండి. రాగా, ఓకే, రాగా సిల్క్ బ్లాక్ కలర్ టోటల్ సారీ అంతా కూడా బేస్ బ్లాక్ ఉంటుంది. పళ్ళు బ్యాక్గ్రౌండ్ సారీ బ్యాక్గ్రౌండ్ కూడా బ్లాక్ కలర్ ఇచ్చారు. కాకపోతే ఇక్కడ మనకి కాంట్రాస్ట్ టైప్లో బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా తక్కువ కనిపించే విధంగా గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ ఎక్కువ కనిపించే విధంగా మనకి పళ్ళు అనేది డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గ్రీన్ కలర్ని మనకి ఒక లేయర్ లాగా థ్రెడ్ వర్క్ ఇచ్చేసి దానిపైన మనకి బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ అయితే ఉందో బ్లాక్ కలర్ అది మనకి ఫ్లవర్ లాగా కనిపించే విధంగా డిజైన్ చేశారు. మిడిల్ బ్లాక్ 2 సైడ్స్ ఎడ్జెస్లో చూసినట్లయితే అంటే బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ కి ఒక టర్నింగ్ క్రీపర్ బోర్డర్ ఇచ్చారనమాట. అది మనకి రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇది మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాము. శారీ అంతా ఓపెన్ చేద్దాము. శారీలో మనకి థ్రెడ్ వర్క్ అట్లా ఇవ్వకుండా బోర్డర్స్ అన్ని కూడా మనకి 3 కలర్స్ యూస్ చేశారు. అటు ఇటు బ్లూ కలర్ ఇచ్చారు, మధ్యలో గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు, అలాగే పైన చూసినట్లయితే మజెంటా పింక్ కలర్ ఇచ్చారు. ఈ 3 కలర్స్ వేరియేషన్తో ఉన్న బోర్డర్ ఏదైతే ఉందో సెకండ్ వైపు కూడా సేమ్ బోర్డర్ రిపీట్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా చాలా దగ్గరగా క్యూట్గా ఉన్నటువంటి రోజ్ బర్డ్స్ని డిజైన్ చేశారు. మొత్తం కూడా బ్లాక్ పైన మంచి ప్యారెట్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ పళ్ళులో యూస్ చేసిన కలర్స్ని మనకి సారీ మిడిల్ పార్ట్లో కూడా రోజ్ బర్డ్స్లో యూస్ చేశారనమాట. చాలా దగ్గర ఇచ్చారండి. సారీ మొత్తం కూడా ఇదే గ్యాప్స్ మెయింటైన్ చేశారు. బ్లౌజ్ వచ్చేసరికి మనకి టోటల్గా బ్లాక్ కలర్ ఇచ్చారండి. అలాగే సారీలో 2 సైడ్స్ ఏదైతే బోర్డర్ యూస్ చేశారో అదే బోర్డర్ని మనకి బ్లౌజ్ పార్ట్లో కూడా ఇచ్చారు. మనకి సారీలో 2 కలర్స్ ఉన్నాయి కదా, రెడ్ అండ్ గ్రీన్ కలర్, ఆ కలర్తో ఏదైనా వర్క్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ అండి ఇది వచ్చి 2300 పడుతుందండి. ఓన్లీ 2300 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి 50% తీసేసిన తర్వాత ప్రైస్ చెప్తున్నారు. డిజైన్స్, వెరైటీస్, కలర్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇప్పుడు దాకా మనం పట్టు అవి చూసాము. ఓకే, ఇప్పటి వరకు పట్టులో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూసాం కదా విఘ్నేశ్వర సిల్క్స్ లో. ఇప్పుడు ఆల్మోస్ట్ డిజైనర్ సారీస్ అన్ని కూడా డిజైనర్. ఓకే,
ఇది వచ్చేసరికి ఏం మెటీరియల్ అండి? ఇది వచ్చి జూట్ సిల్క్ మెటీరియల్. టోటల్ గా మనకి 2 కలర్స్ కాంబినేషన్ వచ్చింది. గ్రీన్ కలర్ అంటే ఇది లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లాక్ కలర్ తో వచ్చిందండి. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాము. బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మంచి బ్రైట్ గా ఉండే విధంగా బిగ్ సైజ్ లో మనకి గోల్డ్ కలర్ తో బోర్డర్ ఇచ్చారు. మధ్యలో కడ్డీ బోర్డర్, బనారస్ బోర్డర్, 2 సైడ్స్ మనకి డ్రాప్ డిజైనర్ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ అంటే మధ్యలో ఈ కడ్డీ బోర్డర్ బిగ్ సైజ్ లో వచ్చినటువంటి బోర్డర్ వచ్చేసరికి ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే ఉంటుంది. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి కొంచెం ఇది స్మాల్ సైజ్ ఇచ్చారు. ఓకే, పైన దానికన్నా మనకి స్మాల్ సైజ్ ఇచ్చారు, ఎందుకంటే దానిపైన ఇంకా ఆల్మోస్ట్ మనకి స్కర్ట్ బోర్డర్ అనేది డిజైన్ చేశారు కాబట్టి ఇక్కడ మనకి స్మాల్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా జూట్ సిల్క్ మెటీరియల్, బ్లాక్ కలర్, టోటల్ గా మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తీసుకుని ఈ 2 కలర్స్ ఎక్కడైతే మనకి మిడిల్లో మిక్స్ చేశారో యాడ్ అయ్యాయో అక్కడ మనకి ఏంటంటే గోల్డ్ కలర్తో ఒక డైమండ్ షేప్ తీసుకుని దానికి అవుట్లైన్ అంతా కూడా బ్లాక్ కలర్తో ఇచ్చారనమాట థ్రెడ్ వర్క్తో. ఈ బోర్డర్ ఆల్మోస్ట్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ అట్లే. ఓకే, టోటల్ శారీ అండి. కొన్ని శారీస్కి ఏంటంటే ఓన్లీ 2.5 మీటర్స్ ఇస్తారు కదా, అలా కాకుండా ఈ శారీకి టోటల్ శారీ ఎండ్ వరకు కూడా ఇచ్చారు. పైన మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది, కానీ చాలా బాగుందండి. దీనికి బ్లౌజ్ చూద్దాం. బ్లాక్ కలర్ బోర్డర్ ఇచ్చారు కదా, సో అదే కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ సేమ్ మెటీరియల్, సేమ్ ఫ్యాబ్రిక్. ఓకే, సేమ్ ఫ్యాబ్రిక్. 1 సైడ్ మాత్రం మనకి కింద చిన్న బోర్డర్ ఏదైతే యాడ్ చేశారో ఆ బోర్డర్ని ఇక్కడ ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఆఫ్టర్ డిస్కౌంట్ 1900 పడుతుంది. ఆఫ్టర్ డిస్కౌంట్ 1900 అంటే 1900 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్లో ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. విఘ్నేశ్వర సిల్క్స్లో మరికొన్ని వెరైటీస్ చూసే ముందు సొగస్చూడు తర్మాలో మరో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సొగస్చూడు తర్మా. నెక్స్ట్ వెరైటీ కోటా అండి. కోటా మెటీరియల్. కోటాలో ఫ్యాన్సీ అండి ఇది. కోటాలో ఫ్యాన్సీ అండి. మెటీరియల్ కూడా డిఫరెంట్ ఉంటుంది. కోటా పట్టు అంటారు. కోటా పట్టు. ఓకే, ఇది వచ్చేసి లైట్ సీ గ్రీన్ అంటే లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి సారీ మొత్తం కూడా. దాంట్లో కొంచెం లైట్ జూట్ మిక్స్ ఉంది అండి. దీంట్లో జూట్ మిక్స్ ఉంది. దాంట్లో ఏంటంటే మనకి లైట్ క్రీమ్ కలర్ యూజ్ చేయడం వల్ల టోటల్గా మనకి 2 కలర్స్ కాంబినేషన్ కల్నేత లాగా కనిపిస్తుంది. అంటే కోటా శారీస్లోనే కల్నేత ఇచ్చారనమాట. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాము. బోర్డర్స్ చూసినట్లయితే మనకి గోట్ వర్క్తో గోల్డ్ కలర్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. తర్వాత సీ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన క్రీమ్ కలర్ కాంబినేషన్తో ఒక డిజైనర్ బోర్డర్ యాడ్ చేశారు. ఇంకొకటి వచ్చేసరికి సీ గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో సన్నటి డాట్స్ లాగా తెలిసే విధంగా ఇంకొక బోర్డర్ యాడ్ చేశారు. ఈ బోర్డర్ ఈ సారీకి 3 సైడ్స్ కూడా కనిపిస్తుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా 2 వేరియేషన్స్. ఒకటి వచ్చేసరికి మనకి వీవింగ్లోనే వచ్చిందండి, అదేంటంటే ఓన్లీ అవుట్లైన్స్ మాత్రమే తెలిసే విధంగా ఇచ్చారు. ఇంకొకటి వచ్చేసరికి గోల్డ్ కలర్ కూడా దాంట్లో మనకి ప్రింటెడ్ స్టైల్ తీసుకున్నారనమాట. చాలా దగ్గర ఇచ్చారు ఈ బుటీస్ అన్నీ కూడా. టోటల్ సారీ అంతా కూడా ఈ బుటీస్ కంటిన్యూ చేశారు. మరి బ్లౌజ్ ఓకే మొత్తం బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు ఈ సారీకి? లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారండి. జూట్ మిక్స్ తో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్, జూట్ సిల్క్. ఓకే, అది కోటా. ఓకే, నెక్ కూడా మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్తో మనకి డిజైన్ ఇచ్చారు. అంటే బోర్డర్స్లో తీసుకున్నటువంటి కలర్స్ కాంబినేషనే తీసుకున్నారు. నెక్ పార్ట్ డిజైన్ చేశారు. 2 సైడ్స్ హ్యాండ్స్కి కూడా శారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో టోటల్గా ఫుల్ 2 డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నటువంటి బోర్డర్, సేమ్ బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు 2 సైడ్స్. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చి 1950 పడుతుందండి ఆఫ్టర్ డిస్కౌంట్ తీసేసిన తర్వాత 1950 రూపీస్కి ఈ బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కోటా మెటీరియల్, పింక్ కలర్. దీనికి 3 సైడ్స్ కూడా ఈ సారీకి మనకి సేమ్ బోర్డర్స్ ఇచ్చారు. పైన బ్లూ కలర్ తీసుకున్నారు, కాంట్రాస్ట్ పింక్కి కాంట్రాస్ట్ కలర్. మిడిల్లో వచ్చేసరికి గోల్డ్ కలర్ బోర్డర్. తర్వాత ఎల్లో కలర్తో మనకి డిజైనింగ్ ఇచ్చారు బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన. ఈ 3 కలర్స్ వేరియేషన్తో ఉన్నటువంటి బోర్డర్ ఏదైతే ఉందో ఇది మనకి ఈ సారీకి 3 సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ అవుతుంది. మన బ్యాక్గ్రౌండ్లో వచ్చేసరికి కోటా మెటీరియల్ కాబట్టి డోరియా ఉందండి, కానీ మనం రెగ్యులర్గా చూసే డోరియా ఏంటంటే స్మాల్ చెక్స్ వస్తాయి. ఇది అలా కాకుండా కొంచెం బిగ్ సైజ్లో మనకి కనిపించే విధంగా చెక్స్ డిజైన్ ఇచ్చారు.
దీనిపైన మనకి ఇక్కడ ఏదైతే 3 కలర్స్ ఎల్లో గోల్డ్ బ్లూ కలర్ ఏదైతే ఉందో 3 కలర్స్ బోర్డర్లో ఈ 3 కలర్స్ కాంబినేషన్తోనే మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి లోటస్ ఫ్లవర్ డిజైన్ చేశారనమాట. ఒకటి గోల్డ్ కలర్ ఉంటుంది, ఒకటి ఎల్లో కలర్, ఇంకొకటి వచ్చేసరికి బ్లూ కలర్. సారీ అంతా కూడా అదే విధంగా బుటీస్ ఉంటాయి ఆల్ ఓవర్ కూడా. టోటల్ చాలా దగ్గర ఇచ్చారు. సారీ దగ్గర షోల్డర్ పార్ట్ లో అలాగే పళ్ళులో మనం ఎంత దగ్గరగా అయితే చూసామో బుటీస్ అనేది అదే గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఇచ్చారు. ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. బ్లూ కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు. గోల్డ్ అనేది రెగ్యులర్ కాబట్టి సారీలో డార్క్ కలర్ ఏదైతే ఉందో పింక్ కాకుండా ఆ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. ఇది వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ రా సిల్క్ మెటీరియల్ వచ్చింది. ప్లస్ సారీలో ఏదైతే బోర్డర్ ఉందో 3 కలర్స్ వేరియేషన్తో అదే బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ డిస్కౌంట్ 1600 పడుతుంది. ఓన్లీ 1600 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. జూట్ ప్రింటెడ్ అండి, జూట్లోనే ప్రింటెడ్ టైప్. ఓకే, టోటల్ సారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. పళ్ళు చూసినట్లయితే మనకి లైన్స్ వైజ్గా ఇచ్చారు. అది కూడా 3 కలర్స్ వేరియేషన్. లంగావని స్టైల్ సారీ ప్రింటెడ్లో. ఓకే, 2.5 మీటర్స్ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన డార్క్ కలర్ కాంబినేషన్తో చిన్న కల్సం టైప్లో ఉన్నటువంటి బుటీస్ని డిజైన్ చేశారు. ఇదంతా మనకి ప్రింటెడ్ స్టైల్ వస్తుంది. బోర్డర్స్ చూసినట్లయితే ఇంతకుముందు మనం పళ్ళులో లైట్ ఆరెంజ్ కలర్కి డార్క్ ఆరెంజ్ కలర్తో లైన్స్ వైజ్ చూపించాం కదా, సేమ్ అదే బోర్డర్ని మనకి కొంచెం స్మాల్ సైజ్లో ఇచ్చారు. ఇది మనకి 2.5 మీటర్స్ మాత్రమే కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్స్ తర్వాత ఇది కుచ్చుల పార్ట్ వస్తుంది. ఈ కలర్ మనకి ఇంతకు ముందు బోర్డర్లో చూసామండి, లైట్ బ్లూ కలర్ మీద డార్క్ బ్లూ కలర్తో లైన్స్ అని చెప్పాను. సేమ్ అదే కలర్ కాంబినేషనే తీసుకున్నారు. ఇక్కడ కూడా లైట్ బ్లూ మీద డార్క్ బ్లూ కలర్తో వేవ్స్ లాగా టోటల్ సారీ అంతా బ్యాక్గ్రౌండ్ ఇచ్చి దానిపైన మనకి పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆరెంజ్ కలర్, ఆ కలర్ కాంబినేషన్తో రోజ్ ఫ్లవర్స్ని బిగ్ సైజ్లో ఉండే విధంగా మనకి ఇక్కడ క్రియేట్ చేశారు. టోటల్ మిగిలిన పార్ట్ అంతా కూడా ఇదే డిజైన్ కంటిన్యూ చేశారు. బ్లౌజ్ ఇలా ఇచ్చారు. లైట్ ఆరెంజ్ మీద డార్క్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు శారీ అంతా. కానీ ఇక్కడ డార్క్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మీద లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో ప్రింటెడ్ స్టైల్తో ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 1200 పడుతుంది. ఆఫ్టర్ డిస్కౌంట్ 1200 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. డిజైనర్. ఓకే, నెక్స్ట్ సారీ వచ్చేసరికి టోటల్గా మనకి డిజైనర్ సారీ. డిజైనర్ సారీ అంటే హాఫ్ సారీ లుక్ అండి. హాఫ్ సారీ లుక్. ఇది ప్యూర్ షిఫాన్ అండి. ప్యూర్ షిఫాన్. ఓకే, ఇది వచ్చి మనకి 2.5 మీటర్స్ ప్లెయిన్ ఇచ్చారు. ఆ ప్లెయిన్ పైన ఓన్లీ స్టోన్ వర్క్ మాత్రమే యాడ్ చేశారు. ఇది వచ్చేసరికి 2.5 మీటర్స్ ఉంటుంది. తర్వాత బోర్డర్స్ చూసినట్లయితే ఈ బోర్డర్ వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ బోర్డర్, తర్వాత బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన పిటాయి వర్క్ విత్ చమ్కీతో మనకి ఒక చిన్న డిజైనర్ బోర్డర్ ఉంటుంది. పైన వచ్చేసరికి గోట్ వర్క్ ఇచ్చారండి, అది కూడా మనకి ఆరెంజ్ కలర్తో ఇచ్చారు. పైన బోర్డర్ వచ్చేసరికి పర్పుల్ కలర్ ఉంది కదా, కింద బోర్డర్ సేమే ఉంటుంది, కాకపోతే కలర్ అనేది చేంజ్ చేశారు. సేమ్ లెంత్ ఉంటుంది. పైన డిజైనర్ బోర్డర్ కామన్గా ఇచ్చారు. ఇక్కడ మనకి పర్పుల్ కలర్ బదులు గ్రీన్ కలర్ అనేది యాడ్ చేశారు. పైన పర్పుల్ కలర్ కింద గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఈ 2 కలర్స్ కాంబినేషన్తో మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్లో కొంచెం స్మాల్ సైజ్ బోర్డర్ అనేది యాడ్ చేశారనమాట వేరియేషన్ కోసం. 2.5 మీటర్స్ మనకి సేమ్ కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్స్ తర్వాత టోటల్గా నెట్టెడ్ మెటీరియల్, అది కూడా మనకి శాండిల్ కలర్ కాంబినేషన్ గంధం కలర్ తీసుకున్నారు. బోర్డర్ మాత్రం కామన్గా సేమ్ గ్రీన్ కలర్ బోర్డరే కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఈ సాఫ్ట్ నెట్టెడ్ మెటీరియల్ మీద మల్టీ కలర్ కాంబినేషన్లో షేడెడ్లో ఒక దాంట్లోనే మనకి రెడ్లోనే లైట్ అండ్ డార్క్, అలాగే పింక్లో లైట్ అండ్ డార్క్, ఇట్లా గ్రీన్లో లైట్ అండ్ డార్క్ షేడెడ్లో వచ్చే విధంగా ఎంబోజ్ లుక్ ఉండే విధంగా మనకి ఈ బుటీస్ని క్రియేట్ చేశారు. చాలా దగ్గరగా 3 లైన్స్ ఇచ్చారు. బ్లౌజ్ బోర్డర్ కలర్ ఏదైతే ఉందో కింద బోర్డర్ కలర్, కింద బోర్డర్. ఓకే, కింద బోర్డర్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్. 2 బ్లౌజెస్. అంటే ఒకే బ్లౌజ్ అండి, దీన్ని ప్యాటర్న్ చేయించుకోవచ్చు. 2 బ్లౌజెస్ వచ్చేస్తాయండి, ఆల్మోస్ట్ ఎక్కువే ఇచ్చారు. 2 బ్లౌజెస్ ఇచ్చారు. ఇది వచ్చేసరికి మనకి కింద ఏదైతే బోర్డర్ ఇచ్చారో ఆ బోర్డర్ కలర్ కాంబినేషన్ అండి. దీనికి వచ్చేసరికి ఏంటంటే పైన బోర్డర్ కలర్ కాంబినేషన్తో మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఇంకొకటి చూసినట్లయితే ఈ బుటీస్లో ఏదైతే మల్టీ కలర్ కాంబినేషన్ కనిపిస్తుందో దీనికి మ్యాచింగ్గా ఉండే విధంగా డిజైనర్ బ్లౌజ్ యాడ్ చేశారు. ఇట్లా ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 1800 పడుతుంది. ఓన్లీ 1800 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డబల్ బ్లౌజ్ ఇచ్చారండి దీనికి. అది కూడా కాక ఈ షోరూంలో మనకి ఆషాఢ మాసం సందర్భంగా 25% నుంచి 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్.
చూసారు కదండి విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ విజిట్ చేయండి. అంతేకాకుండా ఆషాఢ మాసం సందర్భంగా 25% నుంచి 50% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇది ఇవాల్టి సొగస్యూడు తరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanita TV ఛానల్లో చూడండి.